అందరికీ స్వాగతం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన ప్రయాణానికి వెళ్దాం. ముందుగా భూమికి ఎంతో పైన ఆకాశంలో ఉన్న ఒక సమస్య గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత నెమ్మదిగా కిందకి వచ్చి మనం రోజూ మన ఇళ్లల్లో పడేసే చెత్త దగ్గరకు వద్దాం. వినడానికి సంబంధం లేనట్టున్నా ఈ రెండింటి మధ్య ఒక స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది. ఏంటో చూద్దామా? పదండి. ఈ ప్రశ్న కొంచెం ఫన్నీగా అనిపించొచ్చు కదా, కానీ ఓజోన్ పొర ఎలా పనిచేస్తోందో అర్థం చేసుకోవడానికి ఇది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. మనం ఎండలోకి వెళ్ళినప్పుడు కళ్లను కాపాడుకోవడానికి సన్ గ్లాసెస్ ఎలా పెట్టుకుంటామో, మన భూమిని కూడా అలానే ఒక పొర్ర కాపాడుతూ ఉంటుంది. సరే, మన జర్నీలో ఇది ఫస్ట్ పార్ట్ అన్నమాట. ఇప్పుడు మనం భూమి వాతావరణంలో చాలా పైకి వెళ్తున్నాం. అక్కడ మన కంటికి కనబడకుండా సైలెంట్గా మనల్ని కాపాడుతున్న షీల్డ్ వెనక ఉన్న రహస్యమేంటో తెలుసుకుందాం. సో, అసలు ఈ ఓజోన్ పొర అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది మన గ్రహం చుట్టూ ఉన్న ఒక న్యాచురల్ బ్లాంకెట్ లాంటిది. ఇది వాతావరణంలో స్ట్రాటోస్ఫియర్ అనే లేయర్లో ఉంటుంది. దీని మెయిన్ డ్యూటీ ఏంటంటే సూర్యుడు నుంచి వచ్చే డేంజరస్ యూవీ రేస్ను భూమి మీదకు రాకుండా ఆపడం. ఒకవేళ కిరణాలు డైరెక్ట్గా మన మీద పడితే స్కిన్ క్యాన్సర్ లాంటి చాలా సీరియస్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే భూమి మీద లైఫ్ ఉండటానికి ఈ పొర ఒక సెక్యూరిటీ గార్డ్ లాంటిది. ఇప్పుడు ఇక్కడొక చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. ఓజోన్కు 2 డిఫరెంట్ ఫేజెస్ ఉన్నాయన్నమాట. వాతావరణంలో చాలా ఎత్తులో ఉన్నప్పుడు అది మనకు హీరో, మనల్ని కాపాడుతుంది. కాని అదే ఓజోన్ మనం నివసించే భూమి దగ్గరికొస్తే అదొక విలన్. అంటే అది ఒక పాయిజనస్ గ్యాస్, మనం అస్సలు పీల్చకూడదు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఓజోన్ మంచిదా చెడ్డదా అనేది అది ఎక్కడ ఉంది అనేదాన్ని బట్టి ఉంటుంది. మరి మనల్ని కాపాడే ఈ షీల్డ్ ఎలా ఫామ్ అవుతుంది అనుకుంటున్నారా? ఇది ప్రకృతిలో కంటిన్యూస్గా జరిగే ఒక సింపుల్ 2-స్టెప్ ప్రాసెస్. ఫస్ట్, సూర్యుడి నుంచొచ్చే పవర్ఫుల్ యూవీ కిరణాలు మనం పీల్చే ఆక్సిజన్ మాలిక్యూల్ O2ని 2 సింగిల్ ఆక్సిజన్ యాటమ్స్ ఓగా విడగొడతాయి. ఆ తర్వాత అలా విడిపోయిన ఒంటరి ఆక్సిజన్ యాటమ్ ఓ పక్కనే ఉన్న ఇంకో నార్మల్ ఆక్సిజన్ మాలిక్యూల్ O2తో కలిసి ఓజోన్ O3గా మారుతుంది. ఇది అక్కడ నాన్ స్టాప్గా జరిగే ఒక న్యాచురల్ కెమికల్ డాన్స్ లాంటిది. అయితే మన కథలో ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ వచ్చింది. మనం ఇంతసేపు గొప్పగా చెప్పుకున్న మన ప్రొటెక్టివ్ షీల్డ్కే ఒక పెద్ద ప్రమాదం ఎదురైంది. ఆ ప్రమాదం మన ప్లానెట్ ఫ్యూచర్ని క్వశ్చన్ మార్క్ చేసేసింది. 1980లలో సైంటిస్టులు ఒక షాకింగ్ నిజాన్ని కనుక్కున్నారు. అంటార్కిటికా పైన మన రక్షణ కవచం చాలా డేంజరస్గా పల్చబడిపోతోంది. దానికి వాళ్ళు ఓజోన్ హోల్ అని పేరు పెట్టారు. ఈ న్యూస్ ప్రపంచం మొత్తాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఇదొక పెద్ద వార్నింగ్ బెల్ లాంటిది. మరి ఇంత పెద్ద డ్యామేజ్కి కారణం ఎవరు? మన కథలో విలన్ ఎవరంటే సిఎఫ్సీలు, అంటే క్లోరోఫ్లోరోకార్బన్స్. ఇవి మనుషులు తయారు చేసిన కెమికల్స్. పాతకాలం ఫ్రిడ్జ్లు, ఏసీలు, స్ప్రే క్యాన్స్లో వీటిని విపరీతంగా వాడేవాళ్లు. ఈ కెమికల్స్ గాల్లోకి చేరి మన ఓజోన్ పొరను నాశనం చేయడం మొదలుపెట్టాయి. కానీ ఇక్కడే అసలు మ్యాజిక్ జరిగింది. ఈ ప్రమాదాన్ని చూసి ప్రపంచం ఊరికే కూర్చోలేదు, వెంటనే రియాక్ట్ అయింది. ఓజోన్ హోల్ గురించి తెలిసిన వెంటనే ప్రపంచ దేశాలన్నీ ఒక్కటయ్యాయి. 1987లో మాంట్రియాల్ ప్రోటోకాల్ అనే ఒక హిస్టారిక్ అగ్రిమెంట్పై సైన్ చేసి సిఎఫ్సీల వాడకాన్ని ఆపేశాయి. ఇది మన చరిత్రలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్. దాని రిజల్ట్ ఏంటో తెలుసా? ఈరోజు మన ఓజోన్ పొర నెమ్మదిగా హీల్ అవుతోంది. ఇది మనందరి కలెక్టివ్ విక్టరీ. సరే, ఆకాశంలో ఒక పెద్ద యుద్ధం గెలిచాం. ఇప్పుడు మళ్లీ భూమ్మీదకొచ్చేద్దాం. మన తలపైన ఉన్న ఒక పెద్ద సమస్యను పరిష్కరించిన మనం ఇప్పుడు మన కాళ్ల కింద ఉన్న ఇంకో పెద్ద సమస్యపై ఫోకస్ చేద్దాం. అదే మనం రోజూ పడేసే చెత్త. ఇది మనందరికీ తెలిసిన విషయమే కదా. మన లైఫ్ స్టైల్ మారింది. ఇప్పుడన్నీ యూజ్ అండ్ త్రో అయిపోయాయి. ఎక్కువ కొంటున్నాం, ఎక్కువ వాడుతున్నాం, ఇంకా ఎక్కువ పడేస్తున్నాం. దీనివల్ల మనం ఊహించలేనంత చెత్త పోగవుతోంది. ఇప్పుడు చెత్త విషయానికొస్తే ప్రకృతి చాలా క్లియర్గా ఉంటుంది. కొన్ని వస్తువులతో అది ఈజీగా కలిసిపోతుంది. కానీ కొన్నింటితో మాత్రం ఎప్పటికీ పోరాడుతూనే ఉంటుంది. ఆ తేడావింటో చూద్దాం. మన వేస్ట్లో 2 రకాలుంటాయి. మొదటిది బయోడిగ్రేడబుల్, అంటే ప్రకృతిలో తేలిగ్గా కలిసిపోయేవి. కిచెన్ వేస్ట్, పేపర్, ఆకులు ఇలాంటివి. వీటిని బ్యాక్టీరియా లాంటి చిన్న చిన్న జీవులు తినేసి మట్టిలో కలిపేస్తాయి. ఇక రెండోది నాన్ బయోడిగ్రేడబుల్,
అంటే ప్లాస్టిక్, గాజు, మెటల్స్ లాంటివి. వీటిని బ్రేక్ చేయడానికి ప్రకృతి దగ్గర ఎలాంటి పవర్స్ లేవు. అందుకే ఇవి వందల, వేల సంవత్సరాల పాటు భూమిలో అలానే ఉండిపోయి మన పర్యావరణాన్ని పాడు చేస్తాయి. ఇంత పేరుకుపోతున్న చెత్తను మనం ఏం చేస్తున్నాం? మన దగ్గర కొన్ని పద్ధతులున్నాయి. చెత్తలంతా తీసుకెళ్లి ల్యాండ్ఫిల్స్లో పడేయడం, కూరగాయల వ్యర్థాలతో కంపోస్ట్ ఎరువు చేయడం, ప్లాస్టిక్ లాంటి వాటిని రీసైకిల్ చేయడం, హాస్పిటల్ వేస్ట్ను కాల్చేయడం, ఇంకా బయోగ్యాస్ ప్లాంట్ల ద్వారా కరెంటు తయారు చేయడం. ఇలా చాలా చేస్తున్నాం. కానీ మనం ఉత్పత్తి చేసే చెత్త పరిమాణం ముందు ఇవన్నీ సరిపోవట్లేదు. ఇప్పటివరకు మనం 2 వేర్వేరు కథలు విన్నాం కదా. ఒకటి ఆకాశంలో జరిగింది, ఇంకొకటి నేలమీద జరుగుతోంది. ఇప్పుడు ఆ రెండింటినీ కనెక్ట్ చేసే సమయం వచ్చింది. ఆకాశంలోని ఓజోనైనా, నేలమీద చెత్తైనా, ఈ రెండింటితో మనకు డైరెక్ట్ సంబంధం ఉంది. మన పనులే ఈ గ్రహం యొక్క ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తాయి. ఇది మనం ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాల్సిన మాట. మనం పర్యావరణంలో ఒక భాగం, అంతేకాని దానికి బయట కాదు. మనం చేసే ప్రతి చిన్న పనికి పర్యావరణంపై ఒక ఎఫెక్ట్ ఉంటుంది. సిఎఫ్సిలు వాడితే ఓజోన్ పొర దెబ్బతింది. ప్లాస్టిక్ను ఇష్టమొచ్చినట్టు వాడితే భూమి పాడవుతోంది. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? మనం ఏం చెయ్యగలం? సమాధానం చాలా సింపుల్, మనందరికీ తెలిసిందే. 3R ఫార్ములా. రిడ్యూస్ అంటే వాడకాన్ని తగ్గించడం, రీయూస్ అంటే ఒకే వస్తువును మళ్లీ మళ్లీ వాడటం, మరియు రీసైకిల్ అంటే పాత వస్తువుల నుండి కొత్త వస్తువులు తయారు చేయడం. వినడానికి సింపుల్గా ఉన్నా మన ప్లానెట్ను కాపాడటానికి మనం వేయగల అతిపెద్ద అడుగు ఇదే. ఓజోన్ కథ మనకొక గొప్ప హోప్ ఇస్తుంది. ఒకప్పుడు అసాధ్యమనుకున్న ఒక గ్లోబల్ ప్రాబ్లంని ప్రపంచ దేశాలన్నీ కలిసికట్టుగా నిలబడి పరిష్కరించగలిగాయి. అదే స్ఫూర్తితో, అదే యూనిటీతో ఇప్పుడు మన ముందున్న ఈ చెత్త సమస్యను కూడా మనం పరిష్కరించలేమా? ఈ ప్రశ్నతో ఈరోజుకు ముగిద్దాం. ఆలోచించండి.